ఘనపరిమాణాన్ని సంకలనం చేయడం. పిల్లలు, ఈ వీడియోలో మనం ఘనపరిమాణాన్ని సూచించే 2 దశాంశ సంఖ్యలను ఏ విధంగా సంకలనం చేయాలో తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు దశాంశాలు లేని ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీ ఫ్రిడ్జ్లో 2 లీటర్ల మామిడి పళ్ళ రసం ఉందనుకోండి. మీరు మళ్ళీ మరొక 6 లీటర్లు కొనుక్కొచ్చారు. అప్పుడు మొత్తం మీ ఫ్రిడ్జ్లో ఎంత మామిడి పండు రసం ఉన్నట్టు? 2 లీటర్లు ప్లస్ 6 లీటర్లు = 8 లీటర్లు. అప్పుడు మొత్తం మీ ఫ్రిడ్జ్లో ఎంత మామిడి రసం ఉన్నట్టు? 2 లీటర్లు ప్లస్ 6 లీటర్లు = 8 లీటర్లు. అంతేనా? ఇప్పుడు మిల్లీలీటర్లు కలిగి ఉన్న ఇంకో ఉదాహరణ తీసుకుందాం. 150 మిల్లీలీటర్లు మరియు 350 మిల్లీలీటర్లు. వీటిని సంకలనం చేయాలి. అంటే 150 మిల్లీలీటర్లు ప్లస్ 350 మిల్లీలీటర్లు. వీటిని ఒకదాని కింద ఒకటి రాసుకుందాం. సంకలనాన్ని కుడి పక్క నుంచి మొదలు పెట్టాలి. తెలుసు కదా? 0 + 0 = 0. 5 + 5 = 10. 10లోని 0ని కింద రాసి 1ని ఎడమ పక్క ఉన్న సంఖ్యలతో కలిపి కూడాలి. అప్పుడు 1 + 1 = 2. 2 + 3 5. కాబట్టి మన జవాబు 500 మిల్లీలీటర్లు అవుతుంది. అవునా? ఇక ఇప్పుడు లీటర్లు మరియు మిల్లీలీటర్లు రెండూ కలిపి ఉన్న ఒక సమస్యని సాధిద్దాం. 93 లీటర్ల 60 మిల్లీలీటర్లు మరియు 90 లీటర్ల 20 మిల్లీలీటర్లు. లీటర్లు మరియు మిల్లీలీటర్లని విడివిడిగా రాయాలి. అంటే 93 లీటర్ల 60 మిల్లీలీటర్లు ప్లస్ 90 లీటర్ల 20 మిల్లీలీటర్లు. 1 లీటరు = 1000 మిల్లీలీటర్లు. కాబట్టి మనం 60 మిల్లీలీటర్లని 060గా మరియు 20 మిల్లీలీటర్లని 020గా రాయొచ్చు. మిల్లీలీటర్ల భాగం 999 999 వరకు రాయొచ్చు. మనం కుడివైపు నుంచి సంకలనాన్ని మొదలు పెట్టాలి. 0 + 0 = 0. 6 + 2 = 8. మళ్ళీ 0 + 0 = 0. 3 + 0 = 3. 9 + 9 = 18. కాబట్టి జవాబు 183 లీటర్ల 80 మిల్లీలీటర్లు అవుతుంది. ఇప్పుడు 2 దశాంశ సంఖ్యలు తీసుకుందాం. 30.000 లీటర్లు ప్లస్ 79.000 లీటర్లు. ఇక్కడ కూడా మనం సంకలనాన్ని కుడివైపు నుంచి ప్రారంభించాలి. 0 + 0 = 0. 0 + 0 0. మళ్ళీ 0 + 0 = 0. 0 + 9 = 9. 3 + 7 = 10. కనుక ఇప్పుడు జవాబు 109.000 లీటర్లు అంటే 109 లీటర్లు అవుతుంది. మరొక సమస్యను తీసుకుందాం. 0.420 లీటర్లు ప్లస్ 0.80 లీటర్లు. దీన్ని కూడా యథావిధిగా కుడివైపు నుంచే ప్రారంభిస్తాం. 0 + 0 = 0. 2 + 8 = 10. 1ని తర్వాత స్థానంలో రాస్తాం. 1 + 4 = 5. 5 + 0 = 5. ఇక ఇప్పుడు చివరిగా 0 + 0 = 0. జవాబు 0.500 లీటర్లు అంటే 500 మిల్లీలీటర్లు అవుతుంది. ఇప్పుడు కొంచెం పెద్ద సమస్యను తీసుకుందాం. 66.600 లీటర్లు ప్లస్ 50.150 లీటర్లు. 0 + 0 = 0. 0 + 5 = 5. 6 + 1 = 7. 6 + 0 = 6. 6 + 5 = 11. కాబట్టి జవాబు 116.750 లీటర్లు. దీన్ని మనం
116 లీటర్ల 750 మిల్లీలీటర్లు అని కూడా అనొచ్చు. ఇంకో ఉదాహరణ చూద్దాం. 6.600 లీటర్లు ప్లస్ 8.800 లీటర్లు. ఇక్కడ కూడా 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 0 0, 6 ప్లస్ 8 14. 4 కింద రాసి 1ని తర్వాత స్థానంలో రాయాలి. కానీ తర్వాత స్థానం దశాంశ బిందువుకు అవతల ఉంది. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు. కాబట్టి 600 ప్లస్ 800 ఈజ్ ఈక్వల్ టు 1400 మిల్లీలీటర్లు. అంటే 1 లీటరు 400 మిల్లీలీటర్లు. కాబట్టి 1ని లీటర్ల భాగంలో రాసాం. 1 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 7, 7 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 15. ఇప్పుడు 15.400 లీటర్లు అనేది మన జవాబు అవుతుంది. దీన్నే 15 లీటర్ల 400 మిల్లీలీటర్లు అని కూడా రాయొచ్చు. ఇంకో సమస్యను సాధిద్దాం. 66.700 లీటర్లు ప్లస్ 61.350 లీటర్లు. 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 0 ప్లస్ 5 5, 7 ప్లస్ 3 10. 1ని తర్వాత స్థానంలో రాస్తే 1 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 7, 7 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 8, 6 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 12. కాబట్టి జవాబు 128.050 లీటర్లు లేదా 128 లీటర్ల 50 మిల్లీలీటర్లు. చూసారా, దశాంశాల సంకలనం చాలా సులువు కదా. దశాంశ బిందువులు ఒకదాని కింద ఒకటి రాయడమే. మిల్లీలీటర్లలో 3 స్థానాలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మిల్లీలీటర్లు 999 వరకే రాయగలం. 1000 మిల్లీలీటర్లు అయితే 1 లీటరు. మనం 66 లీటర్ల 5 మిల్లీలీటర్లు రాయాలనుకుంటే 66.005 లీటర్లు అని రాయాలి. ఇక సంకలనాన్ని కుడివైపు నుంచి ప్రారంభించడం మరియు సంఖ్యలను తర్వాత స్థానానికి తరలించడం ఇవన్నీ కూడా మీకు తెలుసున్నవే. సరే, మరి ఘన పరిమాణ సంకలనం గురించి తెలుసుకున్నారు కదా. మరో పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.